మీరు ఎవరికి ఎక్కువ చెవులు ఇస్తారో అవి నమ్మేస్తారు, ఆఖరికి నమ్మేస్తారు. అది సత్యమైన అసత్యమైన అండి, చాలా ఇంపార్టెంట్. అది సత్యమైన అసత్యమైన మీరు ఒక మాటికి వింటున్నారు అనుకో, నమ్మేస్తారు మీరు. దేవుడు చెప్పాడు, నమ్మారు. ఇప్పుడు సాతానుతో డిస్కషన్ పెట్టారు, ధ్యానిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి ఏం చేశారు? సాతాను చెప్పింది నమ్మేశారు. దేవుని మాటను బట్టి ఒక అభిప్రాయం వాళ్ళు పెట్టుకున్నారు, దానిని మార్చేసుకున్నారు సాతాను యొక్క స్వరమేనే. సో కాబట్టి సత్యం ఉంది, అబద్ధాలు ఉన్నాయి. దీన్ని నమ్ముతాం మనం. అందుకే బైబిల్ ఎక్కువ చదవండి అని ఎందుకంటే అనేది, బైబిల్ ఎక్కువ చదివితే ఈ వాక్యాన్ని మనం నమ్ముతాం, సత్యాన్ని మనము సులభంగా నమ్ముతాం. ఇప్పుడు చూడండి, 1 పేతురు 2:24 ఉంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థతను పొందితిమి అని ఉంది. ఎవరు నమ్మరండి ఆ వాక్యం, తెలుసా? ఎవరు నమ్మరు. నోబడి, ఎవరో రేర్ అన్నమాట, రేర్గా నమ్ముతారు. ఆ స్టేట్మెంట్ నమ్మరు, ఎవరు నమ్మరు. సత్యం అది. అదే మాటను పదే పదే మాటికి వింటూ ఉంటే ఆ మాట నమ్మేస్తారండి. ఆ వాక్యం గురించి బోధ మాటికి వింటూ ఉంటే నమ్మేస్తారు. నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి నీ ఆలోచనలు కూడా ఉంటాయి. అప్పుడు బయట పరిస్థితులను నీ మాటలు సృష్టిస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా నీ నమ్మకాన్ని, ఆ నమ్మే వ్యవస్థను మార్చేసుకోవాలి. ఇది మార్చలేదనుకోండి, దయ్యాలు పోతుంటాయి వస్తుంటాయి. దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ లైఫ్. జీవితంలో మార్పు ఉండదు. విశ్వాసిగా 10 ఏళ్ళు ఉంటుంది, నో చేంజ్ అట్ ఆల్. ఎందుకో తెలుసా? ఇక్కడ ఇవి మారలేదు, ఇక్కడ స్టఫ్ మారలేదు, సాఫ్ట్వేర్ మారలేదు, ఈ అభిప్రాయాలు మారలేదు, ఈ యొక్క మనసు రూపాంతరం చెందలేదు. అందుకే ఏమంటాడు? రోమా 12:2 ఏమంటాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో గ్రహించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి రూపాంతరం అవటం వలన, మీ మనసు నూతనపరచబడటం వలన రూపాంతరం చెంది